అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈ రోజు వీడియోలో రాయలసీమ స్టైల్లో శనగిత్తనాల పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ రెసిపీ మా అత్తయ్య దగ్గర నుంచి తెలుసుకున్న రెసిపీ అండి. చాలా బాగుంటుంది అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు ఈ పచ్చడిని అయితే చేసేసుకోవచ్చు. బయట మార్కెట్ నుంచి ఏమీ తీసుకురావాల్సిన పని లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈ రోటి పచ్చడిని అయితే తయారు చేసుకోవచ్చండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా, లేదంటే మీకు లంచ్ చేయడానికి టైం లేకపోయినా కమ్మనైన ఈ పచ్చడిని చేసేసుకుని 10 నిమిషాల్లో తినేసేయచ్చు. అంతేకాదండి, ఇది హెల్దీ రెసిపీ కూడా. అన్నం అలాగే రాగి సంగట్లోకి ఈ పచ్చడి రుచి చాలా బాగుంటుంది. మరి మన తెలుగు ట్రెడిషనల్ రెసిపీ అయిన శనగిత్తనాల పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి జస్ట్ 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి అరకప్పు దాకా వేరుశెనగుళ్ళు వేసుకోవాలి. వేరుశెనగుళ్ళని దోరగా వేయించుకోండి. మీరు ఆయిల్ లెస్గా కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు. నూనె లేకుండానే వేరుశెనగుళ్ళని వేయించుకుని కూడా చేసుకోవచ్చు. ఇలా వేరుశెనగుళ్ళు దోరగా వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా 10 నుంచి 15 ఎండుమిరపకాయలని తుంచుకుని వేసుకోండి. ఎండుమిర్చిని కూడా ఆయిల్లో కొద్దిసేపు వేయించాలి. అండ్ దించే ముందుగా 3 లేదా 4 వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి ఇందులో వేసి కొద్దిసేపు వేయించేసి స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. ఇవి పూర్తిగా చల్లారాక వీటిని మిక్సీ జార్లో వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసేసి కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఈ పచ్చడిని మీరు రోట్లో గనక రుబ్బుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. బట్ అందరికీ రోలు అవైలబుల్ ఉండదు అండ్ చేసుకోవడం కూడా అందరికీ కష్టం కాబట్టి నేను మిక్సీ జార్లో చూపిస్తున్నాను ప్రాసెస్ని. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టి ఆ చింతపండుని నీళ్లతో సహా ఇందులోకి వేసేసేయండి. అలాగే పచ్చడి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా పలుకుండాలి అండ్ పచ్చడి గట్టిగా ఉండాలి. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఈ పచ్చడిని రుబ్బేటప్పుడు నార్మల్ వాటర్ కాకుండా నీళ్ళని కాగపెట్టి చల్లారపెట్టి ఆ నీళ్ళని యూజ్ చేయండి. ఇలా చేయటం వల్ల పచ్చడి అనేది త్వరగా పాడవదనమాట. 3-4 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుని పచ్చడిని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ కన్సిస్టెన్సీలో ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చడిని రుబ్బుకున్న తర్వాత ఇందులోకి చివరిగా ఒక చిన్న ఉల్లిపాయని పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకుని 2-3 పల్స్ ఇవ్వండి. ఉల్లిపాయ మెత్తగా అయిపోకూడదు, అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉండాలన్నమాట. ఈ పచ్చడిలోకి పచ్చి ఉల్లిపాయ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకుంటే మన రాయలసీమ స్టైల్ శనగిత్తనాల పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే ఈ పచ్చడికి తాలింపు కూడా వేసుకోవచ్చు. బట్ ఇలా తిన్నా కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని వేసుకుని తినండి. ఈ జనరేషన్ వాళ్ళు కూడా డెఫినెట్గా లైక్ చేస్తారు. చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో అద్భుతమైన రుచికరమైన పచ్చడి చాలా బాగుంది కదా. మీరు కూడా ఈ శనగిత్తనాల పచ్చడిని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.